సర్వోన్నతుడవై మమ్ములను మీ కృపచేత బలపరచు దేవా, మీకు వందనాలు. ప్రతి ఉదయం ఈ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరిస్తున్న మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, దర్శించండి, బలపరచండి. ముఖ్యంగా డిఎస్సి ఎగ్జామ్ రాస్తున్నారు బిడ్డలు. ఈరోజు కిజియాకి ఎగ్జామ్ ఉంది తండ్రి, బిడ్డను దర్శించండి. అలాగే డిఎస్సి ఎగ్జామ్ రాస్తున్న మిగిలిన బిడ్డల గురించి కూడా ప్రార్థిస్తున్నాం. చెల్లి ఝాన్సీ, చెల్లి సువర్ణ, చెల్లి శైలు, తిమోతి, అలాగే చెల్లి రిబ్కా, భాగ్యలక్ష్మి, కృష్ణరాజు, బేబీ, స్పందన, ఇలా చాలామంది ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు తండ్రి. మంచి ఉద్యోగాల బిడ్డలు ఉంచడానికి చక్కని జ్ఞానం ఇచ్చి సమయోచితమైన సహాయాన్ని బిడ్డలకు అందించి ఎగ్జామ్ మంచిగా అటెంప్ట్ చేసి మంచి ఉద్యోగముల బిడ్డల నుంచి అయా ఆశీర్వదించండి, బిడ్డలను బలపరచుమని యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. నిన్నటి దినంలో మనం కీర్తన గ్రంథం 21వ అధ్యాయం 6వ చరణం వరకు మనం ధ్యానం చేసామండి. ఈరోజు కీర్తన గ్రంథం 21వ అధ్యాయం 7-8 చరణాలు మనం ధ్యానం చేద్దామండి. కీర్తనలో 21, 7వ చరణం. ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు, సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. 8వ చరణం అండి. నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకొనును, నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకొనును. పిల్లలు, ఇక్కడ రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు. రాజు కీర్తనకారుడైనటువంటి దావీదు గురించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు. ఎప్పుడైతే రాజు కానీ రాజ్యములో ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా కూడా యెహోవా యందు గనక నమ్మిక ఉంచితే ఆయన కృప ఎంత బలంగా ఆయన కాపాడతారనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎట్లా కాపాడతాడంటే ఆయన 2వ లైన్లో సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. సర్వోన్నతుని ఎల్యోన్ అనే మాట చూస్తామండి హీబ్రూ భాషలో. ఎల్యోన్ దేవుని నామంగా సర్వోన్నతుని అనేటువంటి ఈ పదం మొట్టమొదటిసారి బైబిల్లో ఆదికాండం 14వ అధ్యాయం 18 నుండి 22లో చెప్పబడినట్టుగా మనం చూస్తున్నామండి. ఆదికాండం 14వ అధ్యాయం 18 నుండి. మరియు షాలేము రాజు అయిన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసము తీసుకుని వచ్చాను, అతడు సర్వోన్నతుడగు దేవుని యాజకుడు. అలా కింద మరలా ఉంటుంది 19వ వచనంలోనే. అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయ్యను, సర్వోన్నతుడినైన దేవుని వలన. ఆ మాట మనం చూస్తాం. అలాగే 20వ వచనంలో మరలా నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు. ఇక్కడ 3 సార్లు ఆ మాట రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు, సర్వోన్నతుడైన దేవుని వలన ఆశీర్వాదము, సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక. ఎల్యోన్ సర్వోన్నతుడైన దేవుడు అంటే ఎల్యోన్. ఏల్ అంటే దేవుడు, ఎల్యోన్ అంటే సర్వోన్నతుడు. అంటే మానవుని మీద దేవునికి ఉన్న పూర్తి అధికారాన్ని, సర్వాధికారాన్ని గురించి నొక్కి చెప్పడానికి ఈ నామాన్ని పాత నిబంధన అంతటా ఉపయోగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ద్వితీయోపదేశ కాండంలో కూడా 32వ అధ్యాయం 8వ వచనం అండి. ద్వితీయోపదేశ కాండం 32:8. మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యమును విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు, ఇశ్రాయేలీయుల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించెను. మహోన్నతుడు లేదా సర్వోన్నతుడు అనే పదం ఇక్కడ వాడబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే కీర్తనలు 47:2లో, కీర్తన 47:2 చరణం అండి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. సర్వభూమికి రాజు అంటే ఆయన మహోన్నతుడు లేదా సర్వోన్నతుడు, ఉన్నతమైన అధికారం కలిగిన వాడని మనకు అర్థమవుతుంది. దానియేలు గ్రంథం 4:17లో, 4:17 అండి దానియేలు గ్రంథం. ఈ ఆజ్ఞ జాగరూకులకు దేవదూతలకు ప్రకటన గురించి అనుసరించి జరుగును, నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటన అనుసరించి సంభవించును. మహోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయ్యుండి తానెవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించుననియు, ఆయా రాజ్యములపైన అత్యల్ప మనుషులకు ఆయన నియమించున్నాడనియు మనుషులందరూ తెలుసుకున్నట్లు ఇలాగు జరుగును. మహోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యాలన్నిటిపైన అధికారి, ఆయన గొప్ప శక్తి. కాబట్టి సర్వోన్నతుడైన దేవుడు అంటే సకల భూమిని
సకల జాతుల మానవుల పైన సర్వాధికారాన్ని కలిగి ఉన్న వ్యక్తిగా ఎల్యోన్ అనే పదాన్ని మనం చూస్తామండి. ఇక తర్వాత రెండోది చూస్తే 8వ చరణం, నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకొనును, నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించును. 21:8 అండి. హస్తము అనేటువంటి పదం హిబ్రూ భాషలో యాద్ అని ఉంటుంది. అంటే శక్తి లేదా బలం అనేటువంటి అర్థం వచ్చేటట్టుగా దేవునికి సంబంధించినంత వరకు ఆయన హస్తము ఆశీర్వాదం ఇచ్చిన కొన్ని సందర్భాల్లో ఆయన హస్తము తీర్పును కూడా సూచిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ హస్తము లేదా దక్షిణ హస్తము శత్రువుల గురించి అలాగే తీర్పును గురించిన విషయాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకొనును, నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకొనును. దక్షిణ హస్తము అంటే కుడి చేయి. ఇంగ్లీష్ బైబిల్లో రైట్ హ్యాండ్ అని ఉంటుందండి. దక్షిణ హస్తం అంటే రైట్ హ్యాండ్, కుడి చేయి. కాబట్టి ఇది ఆయన తీర్పును సూచిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నిర్గమకాండం 9వ అధ్యాయం 3వ వచనం అండి. ఇదిగో యెహోవా బాహుబలము పొలములోనున్న నీ పశువుల మీదకిని, నీ గుర్రముల మీదకిని, గాడిదల మీదకిని, ఒంటెల మీదకిని, ఎద్దుల మీదకిని, గొర్రెల మీదకిని వచ్చును, మిక్కిలి బాధాకరమైన తెగులు కలుగును. అయితే ఇశ్రాయేలీయుల పశువులను ఐగుప్తు పశువులను వేరుపరచును. ఇక్కడ మనం చూస్తున్నాం యెహోవా బాహుబలము అనే మాట చూస్తున్నాం. ఇది 3వ వచనంలో. అంటే దేవుని యొక్క బాహువు అంటే చేతికున్న బలం పొలములో ఉన్న పశువుల మీదకి అక్కడ వచ్చినట్టు బాధాకరమైన తెగుళ్ళ విషయంలో మనం చూస్తున్నాం. అట్లాగే ద్వితీయోపదేశకాండం 2:15 అండి. సేన మధ్య నుండి వారిని సంహరించుటకు యెహోవా బాహువు వారికి విరోధముగా నుండెను. బాహువు అంటే ఆయన చేయి వాళ్ళకి విరోధంగా ఉన్నట్టుగా మనం చూస్తాం. అంటే ఆయన చేయి, ఆయన దక్షిణ హస్తం, ఆయన కుడి చేయి ఆశీర్వాదాలు ఇవ్వడమే కాదండి, తీర్పు తీర్చేదానికి కూడా సూచనగా మనకు కనిపిస్తూ ఉంది. న్యాయాధిపతుల గ్రంథం 2:15 అండి. 2:15 అండి. న్యాయాధిపతుల గ్రంథం, యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణము చేసినట్లు, వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగజేయుటకు యెహోవా వారికి శత్రువాయను గనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగెను. ప్రమాణం చేయడము అంటే దేవుని చేయి చాపి ప్రమాణం చేయడమే. మరొక మాట మనం చూస్తే, నిజమైనటువంటి దేవుని హస్తం మనకు తోడుంటే గనక, నిజమైన దేవుని హస్తం మనం తోడుంటే ఖచ్చితంగా మనము కదల్చబడము అంటాడు. కీర్తన 46:5 అండి. సర్వోన్నతుని కృప గనక మన మీద ఉంటే మనం కదల్చబడము. 46:5 అండి కీర్తనలు. దేవుడు ఆ పట్టణములోనున్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. ఏ రోజుకు ఆ రోజు దేవుని యొక్క సహాయం మనకు అందుతూ ఉంది. ఏ రోజుకు ఆ రోజు దేవుని యొక్క సహాయాన్ని మనం పొందుకుంటూ ఉన్నామంటే కారణం దేవుడు ఆ పట్టణములో అంటే మన పైన ఉన్నాడు. ఆయన హస్తము, సర్వోన్నతుని కృప మన రీతిగా కదలకుండా ఉంచుతుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలండి. కాబట్టి దేవుని యొక్క హస్తం దండించడానికి కూడా అది ఉపయోగపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. నిర్గమకాండం 7వ అధ్యాయం 5వ వచనం అండి. నిర్గమకాండం 7వ అధ్యాయం 5వ వచనం అండి. నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఇశ్రాయేలీయులను వారి మధ్య నుండి రప్పింపగానే నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురనెను. చెయ్యి చాపి ఇశ్రాయేలీయులను వారి మధ్య రప్పింపగానే నా చెయ్యి చాపి, ఆయన చెయ్యి తీర్పుకి సూచనగా, ఆయన చెయ్యి మార్గము చూపించడానికి సూచనగా మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే దానియేలు గ్రంథములో ఒక సంఘటన మనం చూడొచ్చండి. 5వ అధ్యాయం 24 నుండి 27 వరకు. దానియేలు గ్రంథం 5:24 నుంచి అండి. కావున ఆయన ఎదుటి నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసిన శాసనం ఏదనగా మెనే టెకేల్ ఉఫార్సీన్. ఈ వాక్య భావం ఏమనగా, మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీ తక్కువగా కనబడుతుంది. ఫెరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును. దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క శిక్ష అక్కడ రాజుగారి మీదకి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన అరచేయి ఇక్కడ శిక్షకు పాత్రలుగా వారిని చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన హస్తం కింద మనం దీనమనస్కులై ఉంటే ఆయన హస్తం మనకి ఆశీర్వాదకరంగా, సర్వోన్నతుని కృప మనల్ని బలపరిచేదిగా ఉంటుంది. అటువంటి కృపాభాగ్యము దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమెన్.
అందరికీ